మాజీ మంత్రి జీవన్ రెడ్డితో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ భేటీ అయ్యారు. జీవన్ రెడ్డి నిర్ణయం వెనక్కి తీసుకోపోతారా? భేటీలో పాల్గొన్నారు. ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ అండ్ విప్ ఆది శ్రీనివాసులు కూడా పార్టీలో ఉండాలన్నట్టు ఇటీవల లేఖ విడుదల చేశారు జీవన్ రెడ్డి. అసలు ఎన్ని భేటీలు జరుగుతున్న మాట వినట్లేదు. అయినా సరే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రం బుజ్జగింపులు కొనసాగుతున్నాయి. రేపు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పేశారు ఆల్రెడీ జీవన్ రెడ్డి. ఒక్కరోజు ముందే ఇవాళ పీసీసీ చీఫ్ ఏఐసీసీ కార్యదర్శి సమావేశమయ్యారు. ఈ క్రమంలో తన డిమాండ్స్ని మహేష్ కుమార్ ముందుంచారు జీవన్ రెడ్డి. ఢిల్లీ పెద్దలకు వివరిస్తా, అంతలోపు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని మహేష్ కుమార్ జీవన్ రెడ్డికి చెప్పినట్టుగా తెలుస్తోంది. మరి జీవన్ రెడ్డి ఆగుతారా లేకపోతే రేపు ఏదైనా ప్రకటన చేస్తారా? ఇప్పుడు మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వాతావరణం నెలకొంది జీవన్ రెడ్డి విషయంలో. జగిత్యాల మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇప్పుడు హాట్ టాపిక్. ఎందుకంటే జీవన్ రెడ్డి ఇక నేను కాంగ్రెస్ పార్టీలో ఉండలేనట్టు మొన్న లేఖ విడుదల చేశారు. రేపు ఒక విషయం ప్రకటిస్తానని చెప్పారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకా మంత్రాలు కావచ్చు, బుజ్జగింపులు కావచ్చు కొనసాగుతున్నాయి. మొన్న మంత్రులు కలిశారు. ఇవాళ మనం చూస్తున్న విజువల్లో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఉన్నారు. ఆయనతో పాటు ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ ఉన్నారు. విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కూడా ఉన్నారు. పార్టీలో ఉండలేనంటూ ఇటీవల లేఖ విడుదల చేశారు జీవన్ రెడ్డి. రేపు భవిష్యత్ కార్యాచరణ చెప్తాను అని జీవన్ రెడ్డి చెప్పారు. ఇక బీఆర్ఎస్లోకి వెళ్తున్నారన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఒక్కరోజు ముందే పీసీసీ చీఫ్ ఏఐసీసీ కార్యదర్శి సమావేశమయ్యారు జీవన్ రెడ్డితో. సో వెళ్ళొద్దు, పార్టీలో ఉండండి అని చెప్పినట్టుగా సమాచారం. ఈ క్రమంలో తన డిమాండ్స్ని మహేష్ కుమార్ ముందుంచారు జీవన్ రెడ్డి. అయితే ఈ విషయాలన్నీ, మీరు చెప్పిన డిమాండ్లన్నీ ఢిల్లీ పెద్దలకు వివరిస్తాను, తొందరపడి అంతలోపు నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దని పీసీసీ చీఫ్ జీవన్ రెడ్డికి చెప్పినట్టు సమాచారం. మరి జీవన్ ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్.